హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ మినపగుళ్ళు మనం పొడి చేసి చేస్తాం కదండి జంతికలు, అలా కాకుండా ఉడకపెట్టి చేసే రెసిపీ అండి. చాలా సింపుల్ అండి, ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి వాటర్ తీసేసి మినపగుళ్ళలో మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో పప్పు అంతా రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్స్ చల్లారిన తర్వాత పప్పు అంతా కూడా మనము ఈ విధంగా తీసుకొని ఒక వెడల్పుగా పాత్రలో కొంచెం మెదుపుకుంటే పప్పు అంతా కూడా చల్లారుతుంది. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా గరిటెతో మెదుపుతుంటేనే పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పెద్ద పళ్ళెంలో మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అది కొలతతో 3 కప్పుల బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, 2 స్పూన్లు వాము చేత్తో ఇలా నలిపి వేసుకోవాలండి, వాము అనేదాన్ని. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను కారం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మినపగుళ్ళన్నీ చల్లారినాయండి. ఇప్పుడు స్మూత్గా మనం వాటర్ యాడ్ చేయకుండా అదే పేస్ట్ మిశ్రమాన్ని మిక్సీలో స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ పల్పు లేకుండా మెత్తగా స్మూత్నెస్ వచ్చే వరకు పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం పిండిలో అన్ని కారము ఇవన్నీ వేసేసాం కదండి. ఒకసారి పిండి అంతా కూడా శుభ్రంగా అన్ని ఫ్లేవర్స్ కలుపుకొని ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదా మినపగుళ్ళను, ఈ మిశ్రమాన్ని కూడా ఈ పిండి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయట్లేదండి, పిండిలో ఉన్న చెమ్మ శాతంతోనే మొత్తం అంతా కూడా ఆ తడే పిండి అంతా కూడా పీల్చుకుంటుంది. చాలా స్మూత్గా వెళ్తుంది చెయ్యి. ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలి అంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నువ్వులు యాడ్ చేయలేదు, ఈ ఫ్లేవర్స్ తెలుస్తాయని చెప్పి నేను నువ్వులు అవాయిడ్ చేశాను. చూసారు కదా, ఈ స్మూత్గా మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్తోనే బియ్యం పిండి అంతా కూడా బాగా కలుపుకుంటూ రావాలి. పిండి గట్టిగా లేకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ దగ్గరికి రావాలండి. ఒకవేళ మీకు పిండిలో వాటర్ సరిపోకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళను పిండిలో యాడ్ చేసుకుంటూ ఇంకా స్మూత్గా కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా డంప్గా చేసుకోవాలి. చపాతీ పిండిలాగా ఇలా నొక్కితే చాలు స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఉండాలండి పిండి మిశ్రమం. ఇప్పుడు దీని పిండిని ఒక 1/2 అవర్ వరకు మూత పెట్టి కొంచెం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ పిండిని ఇలాగా ఉండల కింద తీసుకొని బాల్స్ కింద జంతికల గొట్టంలో ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ పిండిలాగా మనం చేసుకున్నాం కదా జంతికల పిండిని బాల్స్ని వేసి మనకు నచ్చిన విధంగా ఈ విధంగా వేసుకోవచ్చు. రౌండ్గా కూడా వేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో వేసుకొని తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా కడాయిలో డీప్ ఫ్రై చేయొచ్చు. కాకపోతే ఆవిరి తగులుతుంది కాబట్టి ముందుగా ఇలా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఈ జంతికలను ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగిందో లేదో చిన్న ముక్క వేస్తే మనకు ఆ విధంగా బబుల్స్ వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా జంతికలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తే బాగుంటుందని నేను ఇంకొంచెం ఫ్రై చేశానండి. మీకు నచ్చిన విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. పిల్లలు ఇంకా సమ్మర్లో ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇలా రెసిపీస్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.